హాయ్ వీవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. ఇవాళ మీకు నేను నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో చేపల పులుసు ప్రిపేర్కి ముందుగా మనం పులుసు పొడి రెడీ చేసుకోవాలండి. దీనికి ఆవాలు, జీలకర్ర, మెంతులు మరి దూరగా వెంచేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ చేపలని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. నిమ్మకాయ అండ్ ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి. అండ్ పావు కేజీ చింతపండు పక్కకి నానబెట్టుకోవాలండి. 1 కేజీకి మనకు పావు కేజీ చింతపండు ఖచ్చితంగా పడుతుంది. ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో మనకు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ సన్నగా చాప్ చేసుకున్న టమాటా అండ్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేయాలి. అండ్ ఒక వెల్లుల్లి బాగా కచ్చపచ్చగా దంచి వేసేయాలండి. సో దీనికి తగినంత ఉప్పు, సాల్ట్ కూడా వేయాలండి. ముందుగా మనం చింతపండు రసాన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా దాంట్లో వేసేయాలి. బాగా మగ్గాక చేపలను వేసేయాలండి. సో దించే ముందు మనకు పులుసు పొడి వేస్తే సరిపోతుందండి. పులుసు పొడి వేసాక మనకు ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పీసెస్ కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్విక వాళ్ళని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.